విజయ్ దేవరకొండకి. ఏ గాయ్స్ ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూశాను అన్న. సినిమా అయితే చాలా ట్రైలర్కే సినిమాకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ట్రైలర్లో ఏదైతే బాగున్న సీన్స్ ఉన్నాయి సినిమాలో అవే పెట్టినట్టున్నారు. అందుకని ట్రైలర్ చాలా హైప్ వచ్చింది. బట్ సినిమా వరకు చూసుకుంటే మెయిన్ సెకండ్ హాఫ్ మైనస్ అన్న. అదే ప్రాపర్గా హ్యాండిల్ చేసే విధానం అయితే లేదు. గౌతమ్ తిని ఇంకా వర్క్ చేస్తుంటే అవుతున్నా ఒక హిట్గా నిలబడుతున్న సినిమాని. అంటే కంబ్యాక్ ఇవ్వాలని చాలా ప్రయత్నించాడు విజయ్ దేవరకొండ. అయితే చాలా కష్టపడ్డాడు. లుక్లో కానీ యాక్టింగ్లో కానీ ఎమోషన్ సీన్స్లో యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ అంతా చాలా కష్టపడ్డాడు. పాటు గౌతమ్ తిన్నడు గారు కానీ ఏదో కంగారుగా తీసినట్టు అనిపించింది సినిమాని మాత్రం. ఏదో ఫస్ట్లో ఒక రాజు అని అంటే రాజుగా చూస్తారా లేదా అనే దాన్ని పక్కన పెడితే స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం గ్రిప్పింగ్గా లేదనే చెప్పాలి. అంటే బాగా సోపేసి ఉందన్నమాట ఫస్ట్ హాఫ్ కూడాను. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ ఒకటి బాగుంటుంది, మళ్ళీ క్లైమాక్స్లో ఒక యాక్షన్ పార్ట్ ఒకటి బాగుంటుంది. అంతే సినిమాలో పెద్దగా ఏం బాగోదు. ముఖ్యంగా అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ఆర్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోరే మొత్తం ఫస్ట్ లాస్ట్ వరకు వాడాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ వరకు ఓకే మనకు చెప్పొచ్చు. అయితే టైలర్ మనకి టీజర్లో కానీ గ్లిమ్స్లో కానీ ఏదైతే ఆ రొమాన్స్ సీన్ సాంగ్ అయితే చూపించారో అది సెకండ్ పార్ట్లోనే చూసుకోవాలి. బట్ ఏంటంటే ఒక పార్ట్గా సినిమాని తీస్తే ఒక పార్ట్గా సినిమా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా బడ్జెట్ వస్తుంది, హిట్ అవుతుంది అన్న. బట్ ఇలాంటి హీరోకి ఇప్పుడు ఫ్లాప్లో ఉన్నాడు కదా, ఇలాంటి హీరోని తీసుకుని మనం ఇలా ప్రయోగం చేయడం అనేది కరెక్ట్గా అనిపించలేదు. అంటే ఏదో ఇంట్రడక్షన్ కోసం తీసినట్టు ఉంది సినిమాని. మొత్తం సినిమా అంతా మరి సెకండ్ హాఫ్ అన్నారు. సెకండ్ హాఫ్ మరి ఇంకేం చూస్తారు? ఫస్ట్ హాఫే బాగాలేనప్పుడు సెకండ్ హాఫ్ తీసిన ఏం చేస్తారు మీరు? అంటే ఫస్ట్ పార్ట్ అనుకున్నప్పుడే మీరు ఫస్ట్ తీస్తున్నారా, లేదంటే అనుకుని రెండు పార్ట్లు తీస్తున్నారు? మా డబ్బులతోనూ మా ఎమోషన్తో మీరు ఆడుకోవడం తప్ప ఇందులో సినిమాలో ఏమీ లేదని నా వరకు చూసుకుంటే. సినిమాలో మైనస్ పాయింట్ లేదంటే కథనం కూడా సత్యదేవ్ గారు యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టర్ కూడా నాకు బాగా అనిపించింది. ఎటు వచ్చి కూడా విలన్గా వెంకటేష్ గారు ఆయన మన స్పీచ్ల్లో చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. ఆయన మాత్రం ఎరగదీశాడు. ఇందులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కన్నా ఆ సత్యదేవ్ గారి క్యారెక్టర్ కన్నా ఆయన క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు. ఫుల్ పెద్దగా ఒక విలన్ చూసినట్టు అనిపించింది. కొత్తగా ఎప్పుడు అనిపించలేదు కానీ చాలా బాగా నటించాడు. కానీ హీరోయిన్ ఉన్న ఒకటే లేకపోయిన ఒకటి హీరోయిన్ ఒకే సినిమాకి. కానీ విజయ్ దేవరకొండకి ఇది కంబ్యాక్ సినిమా అయితే కాదు. అంతే ఒకసారి అయితే ఆయన కోసం వెళ్ళి చూడొచ్చు తప్ప ఒక బిలో యావరేజ్ మూవీ అని అంతే. థ్యాంక్ యూ. ఎందుకు ఇలాంటి సినిమా